నమస్కారం వాజీ న్యూస్ స్వాగతం. ముందుగాను గ్రహం ముఖ్యాంశాలు చూద్దాం. ఓటర్ కార్డుకు ఆధార్తో అనుసంధానం చేసుకోండి. జిల్లా ఓటర్లను సూచించిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి. ఉభయ జిల్లాలో ఘనంగాను పింగళి వెంకయ్య జయంతి వేడుకలు. యువతే రేపటి దేశ భవిష్యత్తు. సంస్కృతి పరిరక్షించాలని పిలుపునిచ్చిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. వార్తలోని వివరాలు చూద్దాం. నూతన చట్టాలకు అనుగుణంగా తప్పులేని ఓటర్ల జాబితా రూపకల్పనకు ఓటర్ జాబితాలో నమోదైన ఓటర్ కార్డుతోటి ఆధార్ నెంబరు అనుసంధానం చేసే ప్రక్రియను జిల్లాలో ప్రారంభిస్తున్నామని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పేర్కొన్నారు. ఈరోజు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలోని ఓటర్ ఆధార్ సంధాన ప్రక్రియపైన పాత్రికేయుల సమావేశంలోని జేసీ మాట్లాడారు. ఓటర్ల జాబితాలో నమోదైన ఓటర్లు 2023 మార్చి 31 నాటికి స్వచ్ఛందంగాను తమ ఆధార్ నెంబర్ను అనుసంధానం చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం నూతనంగాను ఫారం 6Bని ప్రవేశపెట్టామని తెలిపారు. ఆధార్ నెంబరు అనుసంధానం స్వచ్ఛందమేనని, సమర్పించని వారిని ఓటర్ల జాబితా నుండి తొలగించడం ఉండదని స్పష్టం చేశారు. Aadhaar it is purely voluntarily as per the ముఖ్య ఎన్నికల అధికారి డైరెక్షన్ ప్రకారం ఆధార్ లింక్ వాలంటరీ. కానీ బికాస్ ఇట్ ఈస్ ఆధార్ లింక్ చేస్తే మన దగ్గర ఉన్న తప్పు ఓటర్ కానీ తర్వాత డబల్ ఎంట్రీస్ కానీ తీయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మన అందరు ఎంకరేజ్ చేస్తున్నాము. మ్యాక్సిమం ఓటర్లు ఈ సేవ ఉపయోగం చేసుకొని ఆధార్ లింకింగ్ చేయమని అందరికీ విజ్ఞప్తి. తర్వాత ఈ ఆధార్ లింకింగ్ మీద అందరూ మీడియా పర్సన్స్ కూడా, తర్వాత పొలిటికల్ పార్టీస్ కూడా మీ వైపు నుంచి కూడా ఒక అవేర్నెస్ చేయండి. అవేర్నెస్ చేసి ఖచ్చితంగా అందరు కూడా ముందుకి వచ్చి ఆధార్ లింకింగ్ అవుతుంది. మన క్యాంపెయిన్ ఈ ఆధార్ లింకింగ్ క్యాంపెయిన్ సక్సెస్ఫుల్గా అవుతుంది. అది తర్వాత సెకండ్ ఇష్యూ ఇస్ రిగార్డింగ్ స్పెషల్ సమ్మరీ రివిజన్ 2022-23. ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్ భాగంగా 4th ఆగస్టు నుంచి అది లాంచ్ చేయడం జరుగుతుంది. దాంట్లో 4th ఆగస్ట్ నుంచి 24th అక్టోబర్ వరకు ఒక ప్రీ రివిజన్ యాక్టివిటీ నడుస్తున్నాయి. దాస్య శృంఖలాలు తెంచుకొని భారతమాత స్వేచ్ఛ పొందిన వేళ భారత జాతీయ జెండా రెపరెపలాడింది. ఆ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్యను మన తెలుగువాడు కావడం గర్వకారణం. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగాను వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా దివిసీమ తాలూకా భట్ల పెనుమర్రు గ్రామంలో జన్మించారు. తల్లి వెంకటరత్నమ్మ, తండ్రి హనుమంతరాయుడు. ఆయన ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసం కృష్ణా జిల్లాలో జరిగింది. 19 ఏళ్ల ప్రాయంలో సైన్యంలో చేరాలనే కోరికతో బొంబాయి వెళ్ళి సైన్యంలో చేరి దక్షిణాఫ్రికాకు వెళ్ళారు. అక్కడ బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడే ఆయనకు గాంధీజీతో పరిచయం ఏర్పడింది. ఆయన మద్రాసులో ప్లేగు వ్యాధి నివారణకు సంబంధించిన ఇన్స్పెక్టర్ కోర్సులో శిక్షణ పొందారు. కొంతకాలం బెంగళూరు, మద్రాసుల్లో రైల్వే గార్డుగా కూడా పనిచేశారు. బళ్ళారిలో ప్లేగు వ్యాధి నిరోధక అధికారిగా ఉద్యోగంలో చేశారు. తర్వాత ఉద్యోగాన్ని వీడి కొలంబో విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల సిటీ కాలేజీలో పాలిటిక్స్, ఎకనామిక్స్ చదువుకున్నారు. ఆయన బహుభాషా భాషి. తెలుగు, ఆంగ్లము, హిందీ, జపానీస్, సంస్కృతం, ఉర్దూ భాషలపై పట్టు సాధించారు. లాహోర్లోని ఆంగ్లో వేదిక్ కళాశాలలో ఉర్దూ, జపానీస్ భాషలను అభ్యసించారు. ప్రొఫెసర్ గోటో వద్ద జపనీస్ నేర్చుకున్నారు. 1906లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో పాల్గొని ఆ సభాధ్యక్షుడు దాదాబాయి నౌరోజీ యొక్క ప్రశంసలకు పాత్రులయ్యారు. కాంగ్రెస్ విధాన నిర్ణయ సభ్యునిగా నియమించబడ్డారు. స్వాతంత్ర సమరంలో భాగంగా వందే మాతరం, హోమ్ రూల్ ఉద్యమాల్లో పాల్గొన్నారు. మునగాల పరగణ నడిగూడెంలోని జమీందారు రాజా బహదూర్ నాయని రంగారావు కోరిక మేరకు కొంతకాలం అక్కడ ఆస్థానంలో పనిచేసి వ్యవసాయ పరిశోధనలు చేసి వ్యవసాయ శాస్త్రం అనే పుస్తకాన్ని రాశారు. అక్కడే వ్యవసాయ క్షేత్రాన్ని కూడా నిర్మించారు. నడిగూడెంలోనే స్థానిక రామాలయంలో పూజలు చేసి 1921 మార్చి 31 మరియు ఏప్రిల్ 1వ తేదీలలో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో గాంధీజీకి తాను రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని అందించారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు చేసి డిప్లొమా చేశారు. 1924 నుంచి 44 వరకు
మైకా గురించి పరిశోధనలు చేశారు. వజ్రకరూరు, హంపి ప్రాంతాలలో ఖనిజాలు, వజ్రాల గురించి పరిశోధనలు చేసి బొగ్గు వజ్రంగా మారే విధానంపై తల్లి రాయి అనే రచన చేసి దానిని 1955లో ప్రచురించారు. చైనా జాతీయ నాయకుడైన సన్ ఎట్సేన్ జీవిత విశేషాలపై ఒక పుస్తకం రాశారు. జాతీయ జెండా రూపకల్పనలో రవీంద్రనాథ్ ఠాగూర్, బాలగంగాధర తిలక్, దాదాబాయి నౌరోజీలు వంటి ప్రముఖుల సలహాలను తీసుకున్నారు. 1916లో ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని రాశారు. స్వాతంత్రానంతరం రాజ్యాంగ సభలో జాతీయ జెండా ప్రవేశపెట్టినప్పుడు రాట్నం గుర్తుకు బదులుగా సారనాథ్ స్తూపంలోని అశోకుని ధర్మచక్రం ఉండాలని సూచించారు. 3 రంగుల జెండా మధ్య భాగంలో ధర్మచక్రం నేవీ బ్లూ రంగులో మాత్రమే ఉండాలని, ధర్మచక్రంలో 24 గీతలు ఉండాలని సూచించారు. 1836 ఏప్రిల్ 13వ తేదీన యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ ప్రత్యేకంగా పింగళి వెంకయ్యను ప్రశంసిస్తూ వ్యాసం రాశారు. పింగళి వెంకయ్య 1963 జూలై 4వ తేదీన కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాదులో ట్యాంక్ బండ్పై ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. 2009లో కేంద్ర ప్రభుత్వం ఆయన ముఖచిత్రంతో ఒక తపాలా బిళ్లను విడుదల చేసింది. 2012లో పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఆచంద్ర తారార్కం భారత జాతీయ పతాక రెపరెపలాడే ప్రతి క్షణం వెంకయ్య భారతీయుల మనసులో మెదులుతారనడంలో అతిశయోక్తి లేదు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలోని భాగంగా జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని నగరంలో నిర్వహించిన సమీక్షత ర్యాలీ స్ఫూర్తిదాయకంగాను సాగింది. కార్యక్రమంలోని భాగంగాను ముందుగాను స్థానిక గురజాడ సర్కిల్ వద్ద పింగళి వెంకయ్య చిత్రపటానికి ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్ఓ గణపతిరావు, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ రేవతిదేవి, గురజాడ మనవరాలు ఇందిరా, ఇతర అధికారులు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కోలగట్ల జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు 100 అడుగుల జాతీయ పతాకాన్ని చేతబట్టి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముగింపులోని మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాల ప్రాంగణంలో ఉన్న హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు, వయలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు విగ్రహాలకు ఎమ్మెల్యే, జేసీ, డిఆర్ఓ పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మీడియాతోటి మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు శ్రమించి జీవితాలను త్యాగం చేసిన మహనీయుల సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత మహోత్సవంలోని భాగంగాను స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని భావితరాలకు చాటి చెప్పేలా ప్రతి ఒక్కరూ హర్ఘర్ తిరంగ కార్యక్రమంలోని భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగాను పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ పేరిట ఈ దేశంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటాలు చేసి బ్రిటిష్ వారిని గడగడలాడించి వారి ఆస్తుల్ని, ప్రాణాలని పణంగా పెట్టి భావి భారతదేశ పౌరుల కోసం అసూలు బాసిన ఎంతోమంది మహనీయుల్ని మననం చేసుకుంటూ వారుంటేనే ఈరోజు మనం స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం అనే ఆలోచన మరలా తెచ్చి ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడి బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టగలిగిన నాయకుల్ని, మహనీయుల్ని మరలా మననం చేసుకోవడానికి ఈ ఉత్సవాలు ఉపయోగపడుతున్నాయి. ప్రతి భారతీయుడు గర్వంగా నేను భారతీయుడిని అని చెప్పుకునే విధంగా ఈ దేశం స్వాతంత్రంగా ముందుకెళ్తున్న పరిస్థితిలో ఈ 75 సంవత్సరాల వేడుకల్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దేశ పతాకాన్ని ఈరోజు మన ఇంటి మీద ఆవిష్కరించుకున్నాము అంటే మన భారతదేశంలో మన పూర్వీకులందరినీ కూడా ఒక మాట గుర్తు తెచ్చుకోవాలని, ఈ భారతదేశంలో మన జాతీయ పతాకం ఎగురుతుందంటే దాని వెన్నంటి ఎంతోమంది మహనీయులు ప్రాణ త్యాగాలు ఉన్నాయని గుర్తు చేసుకొని వారి తాలూకా ఆశయాల్ని, వాళ్ళ తాలూకా ఆలోచనల్ని భారతదేశంలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క భారతీయుడు కృషి చేయాలని కోరుకుంటున్నాం.
తెలుగువారి కీర్తి ప్రతిష్టలు ప్రతిగాను పింగళి వెంకయ్య అని మున్సిపల్ చైర్పర్సన్ సావు వెంకట మురళీకృష్ణరావు పేర్కొన్నారు. ఈరోజు బొబ్బిలిపట్నంలోని మున్సిపల్ చైర్పర్సన్ సావు వెంకట మురళీకృష్ణరావు అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోని మన భారత జాతీయ పతాకం రూపకర్త స్వాతంత్ర సమరయోధులు శ్రీ పింగళి వెంకయ్య గారి జన్మదినం సందర్భంగాను మున్సిపల్ సిబ్బందితోటి జాతీయ పతాకాన్ని పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. జాతీయ పతాక రూపకర్త మన తెలుగువాడైన అందుకు అందరూ గర్వించాలని అన్నారు. భారతదేశ జాతీయ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగాను నిలిచిన జాతీయ పతాకాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. మన ఆఫీస్ వచ్చింది. భారతదేశ జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య తెలుగువారికి ఆరాధ్యుడని మెప్మా అధికారి సన్యాసరాజు అన్నారు. ఈరోజు మెప్మా ఆధ్వర్యంలో జరిగిన పింగళి వెంకయ్య జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూనే ఆగస్టు 15వ తేదీ వరకును హర్ఘర్ తిరంగా పేరిటను ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం అన్ని సచివాలయాల్లో జరుగుతుందని అన్నారు. ఈరోజు ఈ హర్ఘర్ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా శ్రీ పింగళి వెంకయ్య గారు ఈ జాతీయ జెండా సృష్టికర్త రూపకర్త వారి యొక్క జయంతి ఉత్సవాలను జరుపుతున్నాము. ఈ జయంతి ఉత్సవాల్లో మన సిఓలు, సిఎల్ఆర్పీలు, ఆర్పీలు, సంఘ సభ్యులు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ఇక్కడే కాకుండా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో కూడా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు జరుగుతుంది. ఆగస్టు 15వ తేదీ వరకు మంచి మంచి కార్యక్రమాలు రూపొందించి ర్యాలీలు అనేక రకాల కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా మన మెప్మా తరపున, మున్సిపాలిటీ తరపున, సచివాలయ వ్యవస్థ తరపున జరిపించి ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తాము. జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య చిరస్మరణీయుడు అని రాష్ట్ర స్వచ్ఛ భారత్ కో కన్వీనర్ కుసుమంచి సుబ్బారావు పేర్కొన్నారు. ఈరోజు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా విజయనగరం భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కార్యాలయంలోని వెంకయ్యకు ఘనంగాను నివాళులు అర్పించారు. ఈ సందర్భంగాను సుబ్బారావు మాట్లాడుతూ మన దేశానికి జాతీయ పతాకాన్ని అందించిన పింగళి వెంకయ్య స్ఫూర్తి ప్రదాత అని, ఆయన మార్గంలోనే అందరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని రాజేషు, ఇమంది సుధీరు, కంది సీతారాం, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. 1919 ప్రపంచ ఫస్ట్ వరల్డ్ వార్ ప్రారంభమైంది. ఆ వరల్డ్ వార్లో అనేక దేశాలు దెబ్బతిన్నాయి. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి వందే మాతరం ఉద్యమాన్ని మాత్రం ఎవరు అనలేకపోయారు. దీని ఆధారంగా వందే మాతరం ఉద్యమం ఉజ్వలంగా అద్భుతంగా ప్రజ్వలింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్లో ఈ వందే మాత్రాన్ని ఉప్పిల్లాగా భారతదేశంలో తీసుకెళ్లాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో పెద్దవాళ్ళందరూ కలిసి కూడా ఈ పతాకాన్ని కూడా మనం ఆవిష్కరించే బాధ్యత తీసుకోవాలి. దీని మీద రకరకాల తర్జన భర్జన పడ్డారు. చివరిగా ఈ భారతదేశంలో శాంతి సామరస్యానికి, ఆధ్యాత్మిక భారతీయ సంస్కృతికి, కృషి సాంప్రదాయానికి, అలాగే మన పచ్చదనానికి, పర్యావరణ సంతులానికి కూడా మారుమూల అయినటువంటి ఆకుపచ్చ జెండా ఈ 3 రంగులు కలిసి జాతీయ పతాకంగా తయారు చేయాలని చెప్పి 1921 ఏఐసిసి మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలు ఆడాలని బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ సురగల ఉమాయేశ్వరరావు అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలోని భాగంగాను ఈరోజు ఉమామహేశ్వరరావు స్థానిక బీజేపీ నాయకులతోటి పార్వతీపురం పట్టణంలోని ప్రతి షాప్కి తిరిగి జాతీయ జెండాను పంపిణీ చేశారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగాను ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగాను ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటాలని తెలిపారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలోని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు.
ఆగస్టు 3వ తేదీన విశాఖపట్నంలో గల నోవెటల్లో మధ్యాహ్నం 2 గంటలకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా HIVSCA సంయుక్త ఆధ్వర్యంలోని పౌష్టిక పేరుతోటి మహిళల వంటల పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగాను విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో గల ఔత్సాహిక మహిళలందరూ పాకశాస్త్ర నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ప్రెసిడెంట్ రాధిక మరియు కోవే ఇండియా జాయింట్ సెక్రటరీ అపర్ణ కోరారు. 3వ తేదీన 1 గంటకు పోటీల్లో పాల్గొనే వారి పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు. ఉత్తరాంధ్ర కోవే ఇండియా వైస్ ప్రెసిడెంట్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్ మాట్లాడుతూ మహిళలు తాము ఇంట్లోనే శాకాహార పౌష్టిక వంటకాలను తయారు చేసుకుని ప్రదర్శనకు తీసుకురావాలని, ప్లాస్టిక్ పాత్రలు వాడరాదని అన్నారు. ఈటీవీ అభిరుచి ముఖ్య చీఫ్ రాజు న్యాయ నిర్ణేతగాను వ్యవహరించనున్నారని వెల్లడించారు. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులతో పాటు పాల్గొన్న వారందరికీను ఆప్రాన్ సర్టిఫికెట్స్ అందజేస్తామని అన్నారు. మరిన్ని వివరాలకు 9194016279 సంప్రదించాలని కోరారు. స్టేట్లో 4 కుకింగ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. అందులో 3 అయిపోయినాయి. 4వది మన ఉత్తరాంధ్ర మహిళల కోసం విశాఖపట్నం నోవాటెల్ హోటల్లో ఆగస్టు 3వ తారీఖున కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఉత్తరాంధ్ర, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో మహిళలందరూ ఉత్సాహంగా మీరు ఇంటి వద్దనే పౌష్టికాహారం ఏదైనా కూడా వెజిటేరియన్ది వండుకొని మీరు తీసుకొచ్చి ఆగస్టు 3వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకల్లా వచ్చి మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీ ప్లేస్ అలాట్ చేయడం జరుగుతుంది. మీరు అందరూ అక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. దయచేసి ఎవరు ఏ ప్లాస్టిక్ వస్తువులు తీసుకురావద్దు, ఎందుకంటే కంప్లీట్గా ప్లాస్టిక్ బ్యాన్ చేశారు. కాబట్టి మీరు ఏమన్నా ఇకో ఫ్రెండ్లీ వెజల్స్ మాత్రమే వాడుతూ డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్గా జరిగిన అన్ని కాంపిటీషన్స్లో టాపర్స్ అందరినీ కూడా అక్టోబర్లో హైదరాబాద్లో జరిగే లైవ్ కిచెన్ కాంపిటీషన్లో మళ్ళీ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైతే అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టాలి అనే ఉద్దేశం ఉన్న మహిళలందరికీ కూడా హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇచ్చి ప్రాజెక్ట్ రిపోర్ట్ దగ్గర నుంచి వాళ్ళు యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి మార్కెటింగ్ చేసే వరకు కూడా కోవే తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తుంది. కన్నబిడ్డకు తల్లిపాలు సంజీవని, జీవితాంతం ఆరోగ్యాన్ని ప్రసాదించే అమృతం తల్లిపాలు. బిడ్డ పుట్టిన అరగంటలోపు తల్లిపాలు అందించాలని కొందరు వైద్యులు చెబుతారు. తల్లిపాలలోని పిల్లల్లోని వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. బిడ్డకు పాలు ఇవ్వడం తల్లికి బిడ్డకు కూడాను ప్రయోజనం. తల్లిపాలు తాగిన పిల్లల్లోని తెలివితేటలు ఎక్కువ ఉంటాయని ముందు తరాల పెద్దలు చెబుతారు. బిడ్డకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. తల్లిపాల వారోత్సవాల సందర్భంగాను ప్రముఖ వైద్యులు గోషా ఆసుపత్రికి చెందిన సివిల్ సర్జన్ డాక్టర్ వెంకటేష్ వాజీ న్యూస్ తోటి మాట్లాడారు. బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అంటారు అనమాట, నేషనల్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అంటారు. సో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తల్లికి బిడ్డకి ఇద్దరికీ చాలా అవసరం. ఇద్దరికీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి దాని తాలూకా ప్రాముఖ్యతను తెలుసుకున్నట్లయితే తల్లిపాలు అనేది ప్రతి బిడ్డకి అందేలాగా మనం చేసేట్లయితే వాళ్ళకిద్దరికీ ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కెనడాలో హైయెస్ట్ 82% బ్రెస్ట్ ఫీడింగ్ జరుగుతుంది. అలాగే శ్రీలంకలో కూడా హైయెస్ట్ పర్సంటేజ్ జరుగుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ అనేది. డెలివరీ అయిన వెంటనే, ఈవెన్ నార్మల్ డెలివరీలో కానీ సీజర్ అయిన వెంటనే కానీ బేబీకి మదర్ ఫీడింగ్ అనేది ఇమీడియట్గా ఇనిషియేట్ చేయాలి డెలివరీ అయిన వెంటనే. సో ఈవెన్ లేబర్ రూమ్లో కానీ థియేటర్లో కానీ మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ చేసినట్టయితే బై ద టైం మదర్ బయటకు వచ్చేసరికి బ్రెస్ట్ ఫీడింగ్ రెడీగా ఉంటుంది అనమాట. సో ఆ బేబీ సక్లింగ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే ఆక్సిటోసిన్ కానీ ప్రోకాల్సిన్ హార్మోన్స్ వల్ల కానీ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ కానీ ఉన్నట్లయితే బేబీకి చాలా హెల్తీగా ఉంటుంది. అదే విషయం తీసుకొస్తే తల్లికి చాలా అవసరం బేబీకి ఫీడింగ్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ కూడా ఉంటాయి. లైక్ మదర్కి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఛాన్స్ తగ్గుతుంది, అలాగే ఒవేరియన్ క్యాన్సర్ తగ్గుతుంది. అంతేకాకుండా ఎండోమెట్రియోసిస్ కానీ, డయాబెటీస్ కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, లోపస్ కానీ ఈ డిసీజ్ అనేవి రావడానికి ఛాన్స్ తగ్గుతుంది బాగా. బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా అవసరం. ప్రతి బేబీకి కూడా మనం వీలైనంత తొందరగా ఇనిషియేట్ చేసి దాని తాలూకు ఇంపార్టెన్స్ మెయింటైన్ చెప్పాలన్నమాట. వాళ్ళకి ఫస్ట్ 6 monthsని ఇచ్చే ఫీడ్ని ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. సో ఫస్ట్ 6 months కూడా ఓన్లీ మదర్ మిల్కే సరిపోతుంది. ఎటువంటి టాప్ ఫీడ్స్ కానీ, మంచినీళ్ళు పట్టడం కానీ, పట్టి పంచదార పట్టడం కానీ అవసరం లేదు. ఓన్లీ తల్లిపాలు మాత్రమే పట్టాలి. యువతే మన దేశ భవిష్యత్తు అని మాజీ కేంద్ర మంత్రి పూసపటి అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరం క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో క్షత్రియ కళ్యాణ మండపంలో జరిగిన సివిల్ సర్వీస్ టాపర్స్ అభినందన సభలోని ముఖ్య అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగాను ఆయన మాట్లాడుతూ సివిల్స్లో 24వ ర్యాంకు సాధించిన పూసపాటి సాహిత్య, గ్రూప్ 1లోని 8వ ర్యాంకు సాధించిన దాట్ల కీర్తి
స్ఫూర్తి ప్రదాతలని, రేపటి తరం వారిని స్ఫూర్తిగాను తీసుకోవాలని సూచించారు. ఉన్నత ఉద్యోగాల్లో పనిచేసేటప్పుడు ధైర్యంగాను ఉండాలని, వారి అనుభవాలను తరువాత తరాలకు అందించేలా వ్యవహరించాలని అన్నారు. బాధ్యతాయుతంగాను పనిచేస్తూ అంకిత భావంతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని శాసనమండలి సభ్యులు పాకలపాటి రఘువర్మ, సూర్యనారాయణరాజు, టీడీపీ విజయనగరం నియోజకవర్గం ఇన్ఛార్జి అదితి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. కథలు అది మన మైండ్ ఎక్స్పాన్షన్ కోసం పనికి వస్తుంది. ప్రత్యేకంగానే ఈరోజు సమాజం ఎలాగుందంటే, మేము చిన్నప్పుడు మా పెద్దలు ఏం చదువుతున్నా పిల్లవాడికి తెలిసేది, మాకు ఇచ్చిన పుస్తకాలు ఇవన్నీ. ఇప్పుడు కంప్యూటర్ యుగం, గుడ్ బ్యాడ్ అగ్లీస్ అన్నీ వెళ్ళిపోతున్నాయి పిల్లలకి. అలాంటి స్థితిలో మన పిల్లలకి ఒక క్యారెక్టర్ బిల్డ్ కావాలి. ఆ క్యారెక్టర్ వస్తే ఏదైనా స్ట్రే అయ్యారనుకో జీవితంలో మళ్ళీ తిరిగి పట్టాలపైన రావచ్చు. ఆ క్యారెక్టర్ లేకపోతే మళ్ళీ పట్టాలపై రావడం చాలా కష్టం. ఆ క్యారెక్టర్ బిల్డింగ్ కావాలి. మన దేశంలో క్యారెక్టర్ బిల్డింగ్ కావాలి, మన ప్రాంతంలో క్యారెక్టర్ బిల్డింగ్ కావాలి. అయితే అందరూ అంటారు, మేము కూడా అంటాం, యువతరంలో మన భవిష్యత్ అని. అయితే ఆ భవిష్యత్ని కాపాడడం మన ధర్మం. ఈ రోజుల్లో పెద్దలు భవిష్యత్ని కాపాడుతున్నట్ల లేదు, నాశనం చేస్తున్నట్ల ಹೆಚ್ಚು ఎగ్జాంపుల్స్ పెరుగుతా ఉన్నాయి. అది మనం అరికట్టవలసి ఉంటుంది, బాధ్యతతో ముందు వెళ్ళవలసి ఉంటుంది. వాజీ న్యూస్లోని కాసేపు విరామం. ఆర్యవైశ్య పూర్వీకులు ఇచ్చిన సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆర్యవైశ్య వ్యాపారవేత్తలకు ఒక వ్యాపార వేదికను ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా అభినందనీయమని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈరోజు హోటల్ ఎస్వీఎన్లోని జరిగిన వైశ్య వాసుదేవ హౌజ్ లోగోను ఆవిష్కరించారు. తొలుత కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ అన్ని రకాల వ్యాపారవేత్తలు ఒక దగ్గర కలిసి కార్పొరేట్ స్థాయిలోని వ్యాపారం ఏ విధంగా చేయాలో, అందులోని వ్యాపార మెలకువలు తెలుసుకోవడానికి సంస్థ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన అనిల్ గుప్తా, పైడా కృష్ణప్రసాద్, అనిల్ పడగంటి, గిరంది అనిల్లు మాట్లాడుతూనే 2018లో సంస్థను స్థాపించడం జరిగిందని, ప్రస్తుతం దక్షిణాదిలోని ఈ కార్యక్రమంలోని విజయనగరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సీతారామమూర్తి తదితరులు పాల్గొన్నారు. The way they celebrate their ఫెస్టివిటీ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి మీటింగ్లో కూడా అగత్య వాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫ్యామిలీస్ తోటి గెట్ టుగెదర్స్ పెట్టుకుంటారు, డిన్నర్స్ పెట్టుకుంటారు. అంత బాండింగ్ వచ్చింది. ఈవెన్ మా విజయనగరంలో కూడా స్టార్టింగ్లో మీరు అందరూ రావటం, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మొత్తం ఆల్ ఇండియా బేస్లో చూసుకుంటే అందరూ కూడా యంగ్స్టర్సే ఉన్నారు ఈ ఆర్గనైజేషన్లో. మళ్ళీ మొదటికి వచ్చాం. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు కూడా వచ్చేసి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాడు. అంటే మరలా వ్యాపార రంగంలోకి న్యూ జనరేషన్ ఎంటర్ అవుతున్న పరిస్థితి. ఈరోజు మీ అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది యువకులు వ్యాపారంలో వచ్చారు. రానున్న కాలంలో ఈ రంగంలో మన పూర్వీకులు, తాతల ముత్తాతలు వ్యాపారస్తులుగా ఆ రోజు ఏ విధంగా అయితే స్థిరపడి సమాజంలో గౌరవ మర్యాదలు తెచ్చారో
తిరిగి తరం అంతకన్నా ఎక్కువ గౌరవ మర్యాదలతో వ్యాపారం తప్పు చేతల్లో ఉందనే పరిస్థితి తీసుకొస్తారన్న ఆశాభావాన్ని కూడా నేను వ్యక్తం చేస్తూ నగరపాలక సంస్థ పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలతో పాటు విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. ఈరోజు 5వ డివిజన్లోని పరిధిలోని బాపమెట్లోని కళ్యాణానంద భారతి పాఠశాలలో విద్యార్థులకు జరుగుతున్న వైద్య పరీక్షలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగాను మానసికంగా దృఢంగాను ఉంటేనే విద్య పట్ల శ్రద్ధ చూపుతారని ఉద్దేశంతో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. డివిజన్ కార్పొరేటర్ గాదు మురళి మాట్లాడుతూనే విద్యా కమిటీ, వైద్య కమిటీ సంయుక్తంగాను ఇలాంటి శిబిరాలను నిర్వహించడం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి తమ డివిజన్లోని పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. మెయిన్ విద్యా కమిటీ అంటూ ఒక స్కూల్కి విద్యా కమిటీని ఏర్పాటు చేసి పిల్లల తాలూకా పూర్తి సంరక్షణ చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నాం. పిల్లల్లో ఎక్కడ ఎటువంటి అనారోగ్యం కలగకుండా పిల్లలకి ఇన్ టైంలో పౌష్టికాహారం అందిస్తున్నామా లేదా, నాణ్యమైన ఫుడ్ ఇస్తున్నామా లేదా, రెగ్యులర్గా స్కూల్కి వస్తున్నారా లేదా, స్కూల్లో ఏదైనా మౌలిక వస్తువు లోపం ఉందా లేదా అనే ఉద్దేశంతో రెగ్యులర్గా మేము కానీ మా అన్నీ కానీ అందరూ కూడా రెగ్యులర్గా టచ్ చేస్తున్నాం. స్కూల్లో ప్రతి స్టూడెంట్లో కూడా కనిపిస్తున్న ప్రాబ్లం డెంటల్ ప్రాబ్లం అండ్ అదేవిధంగా హిమోగ్లోబిన్ రక్తం కొంచెం తగ్గడము అండ్ వాళ్ళకు ఉండాల్సిన నెంబర్ కంటే 10 మినిమం ఉండాలి, మరి దానికి ఉండాల్సిన దానికంటే కొంతమందికి 3-4 ఉండే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరి స్కూల్లోని నేడు పౌష్టికాహారం పెట్టడం వల్ల చాలామందికి కొంచెం హెల్త్ రీత్యా ఇప్పుడు బాగుపడుతున్నారని చెప్పడం కూడా జరుగుతుంది. నేడు పిల్లల్లోని అనారోగ్యం కనిపిస్తుంది, మరి దాన్ని ఆపేందుకు, దాన్ని అరికట్టేందుకు నేడు ప్రతి ఒక్క స్కూల్లో కూడా ప్రతి స్టూడెంట్ని కూడా, ఒక్క స్టూడెంట్ని కూడా వదలకుండా, ఒక్క స్కూల్ని వదలకుండా మన టౌన్లో ఉండే 48 స్కూల్స్, 45 ప్రైమరీ స్కూల్స్, 3 హై స్కూల్స్ని కూడా ప్రతి స్టూడెంట్ని కూడా టెస్ట్ చేసి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసి ఇమీడియట్ మెడికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా వాళ్ళు హాస్పిటల్కి విజిట్ చేయాలంటే అది కూడా రికమెండెడ్ టు మహారాజా హాస్పిటల్ అని కూడా వాళ్ళు ప్రాపర్గా రాస్తున్నారు. మరి చాలా కామన్గా కనిపిస్తున్న ప్రాబ్లం డెంటల్ కాబట్టి ఈ మెడికల్ క్యాంప్స్ ఎండ్ అయిపోయిన తర్వాత 48 స్కూల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అతి కొద్ది కాలంలోనే మళ్ళీ డెంటల్ క్యాంప్ను కూడా పెట్టి ఇప్పుడు మన ఎంహెచ్ఓ గారు అండ్ అదేవిధంగా టీచర్స్ యొక్క అడ్వైస్, మెడికల్ ఆఫీసర్స్ కూడా అడ్వైస్ తీసుకొని డెంటల్ క్యాంప్ ఏ విధంగా కండక్ట్ చేస్తే బాగుంటుందని కూడా అవన్నీ అవగాహనలోకి తీసుకొని అతి త్వరలో డెంటల్ క్యాంప్ కూడా పెడతామని. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందించడం తమ లక్ష్యమని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. ఈరోజు పూసపట్టిరేగ మండలంలోని గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందరికీను ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేవా అని ప్రశ్నించి సమాధానం రాబట్టారు. సంక్షేమం, అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అని వివరించారు. ఈ కార్యక్రమంలోని ఎంపీపీ మహంతి కళ్యాణి, జడ్పీటీసీ లక్ష్మి, ఎంపీటీసీ పతివాడ అప్పలనాయుడు, ఎంపీడీఓ రామారావు, ఈఓపీఆర్డి శ్రీనివాసరావు, హౌసింగ్ డిఈ మురళి తదితరులు పాల్గొన్నారు. శ్రావణ శుక్ల పక్ష పంచమి, నాగపంచమితో పాటు గరుడ పంచమి అని కూడాను పేరు. ఈరోజు నాగుల నుంచి రక్షణ పొంది నాగదోషం తగలకుండాను పిల్లలను కాపాడుకునేందుకు నిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లలు పుట్టడానికిను గరుడ పూజ ఆచారంగానూ ఉంది. గరుడ పంచమి సందర్భంగాను నగేష్ ఆచార్యులు వాజీ న్యూస్ తోటి మాట్లాడారు. శ్రావణ మాసంలో ఇంకొక విశేషమైన పండుగ ఉంది. అదేమిటంటే గరుడ పంచమి. ఈ యొక్క గరుడ పంచమిని ఎవరైతే చేస్తారో వారి యొక్క బాధలన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క గరుడు తాలూకా అనుగ్రహం కలుగుతుంది. ఈ యొక్క గరుడు యొక్క విష్ణు తాలూకా వాహనము. అందువల్ల ఈ యొక్క గరుడిని ఎవరైతే సేవిస్తారో మహావిష్ణు తాలూకా అనుగ్రహం కలుగుతుంది. పంచమి, ఈరోజు గరుడు పంచమి. ఎవరైతే ఆ గరుడికి అర్చన చేసుకొని ఆ యొక్క గరుడి దగ్గర ఒక నువ్వుల దీపం పెట్టి అర్చన కావించుకున్నట్లయితే ఎవరికైనా సరే ఏదైనా క్షుద్బాధలు కానీ, ఏదైనా లేకపోతే ఏదైనా ఇతిబాధలు కానీ,
ఏ ఉన్నా సరే ఆ బాధల నుండి విముక్తి పొందుతారు. ఆకలి బాధ నుండి కానీ, అలాగే రుణ బాధల నుండి కానీ, లేకపోతే ఏదైనా ఎవరి దగ్గర సరే మనకు కుదువు ఉన్నట్టయితే, పూర్వకాలం అంటే కుదువు ఉండేవారు. ఎవరైనా ఒక ఏంటంటే అప్పు చేసుకున్నట్లయితే ఒక మనిషిని వారి దగ్గర పెట్టి వారు ఆ అప్పు తీర్చే వరకు ఆ మనిషి దాస్యత్వం చేస్తుండేవారు. అలాంటి బాధలు ఉన్నా సరే ఈ యొక్క గరుడు అర్చన ఎప్పుడైతే చేయిస్తామో, గరుడ ఆరాధన చేస్తామో, ఈరోజు వారి యొక్క బాధలన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులతో ఉంటారు. నాటకరంగ వైతాళికుడు నటన వైద్యశ్యంతోటి జాతిపిత మహాత్మా గాంధీ, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్నే కాక ఆంగ్ల రచయిత జార్జ్ బెర్నాండస్ షాలతోటి ప్రశంసలు అందుకున్న మహానటుడు. నాటక కళ ప్రపూర్ణ బళ్ళారి రాఘవ తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలతో కలిపి సుమారు 54 వేర్వేరు నాటకాల్లోని ప్రధాన భూమికల్లోని ప్రతిభావంతంగాను నటించిన మహానటుడు బళ్ళారి రాఘవ. బళ్ళారి రాఘవ జయంతి సందర్భంగాను ప్రముఖ రంగస్థల నటుడు గెద్ద వరప్రసాద్ వాజీ న్యూస్ తోటి మాట్లాడారు. బళ్ళారి రాఘవ గారి గురించి వింటే తెలుగు నాటక రంగం ఏది కాదు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ నాటక రంగాల్లో కూడా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించిన మహానటులు. నాటకం పేరు తలుచుకోగానే ముందు వినిపించే పేరు బళ్ళారి రాఘవ గారి పేరు. ఎక్కడ చూసినా, ఏ నాటక సంస్థలో చూసినా, ఏ యూనివర్సిటీలో చూసినా, ఏ తెలుగు నాటక అకాడమీలో చూసినా వారి ఫోటో లేని సందర్భం ఉండదు. ఆయన నాటకాన్ని చూసి ఒక సందర్భంలో బెంగళూరులో వారి నాటకానికి గాంధీ గారిని ఇన్వైట్ చేస్తే మహాత్మా గాంధీ గారు ఒక 5 నిమిషాలు చూసి వెళ్దాం అనుకున్నాము. గాంధీ గారు ఆ నాటకాన్ని ఆద్యంతం చూసి జై హో బళ్ళారి రాఘవ అని ప్రశంసించారట. అంత గొప్ప కళాకారులు బళ్ళారి రాఘవ గారు. నాటక రంగం ఏ ఒక్కరు ఏ నాటకం వేసినా ఆ మహానుభావుడిని తలుచుకుంటూ ఆ మహానుభావుడు అడుగుజాడలో నడవాలని ఎంతోమంది ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు నాటక ప్రదర్శనలు చేస్తున్నారు. ఆయన పేరు మీద ప్రభుత్వం ఒక అవార్డు కూడా ప్రకటించి ఎంతోమంది కళాకారులకు ఇవ్వడం జరిగింది. అలాగే భారతదేశం ఆయన పేరు మీద ఒక స్టాంపును కూడా ఆ రోజుల్లో రిలీజ్ చేసింది. అంత పేరు ప్రఖ్యాతున్న మహానటుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా స్థానం ఏమిటి, పార్టీలో మేము ఉన్నట్ట లేనట్ట అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్ల విజయ్ కుమార్ ప్రశ్నించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీలో మా స్థానం ఏంటి, పార్టీకి మేము చేసిన ద్రోహం ఏమిటి అని, పార్టీలోని జిల్లా కేంద్రంలోని తమకు గుర్తింపు లేకుండా పోయిందని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. అంటే జిల్లా పార్టీ అధ్యక్షుడు గుర్తించలేదంటే ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం జిల్లాకు 1 ఇన్విటేషన్లు ఇస్తారు. ఆ 1 ఇన్విటేషన్లను 9 నియోజకవర్గాలకి 9-10లో 9-15లో ఇస్తారు. అంటే ఎవరైనా సరే మీరు రాష్ట్ర ప్లేనరీకి, జిల్లా ప్లేనరీకి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు మన పేరు చెప్పకపోతే వాళ్ళు ఎందుకు పిలుస్తారంటారు. ఒక 10 మందిని తెమ్మని అన్నప్పుడులోనే పలానా ఎల్లైన పుల్లని తెమ్మని చెప్పరు. ఈయన తీసుకెళ్ళాలి. మా స్థానం ఏంటో తెలిసిన ఆయన మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళారు, మాకు ఎందుకు వెళ్ళారు, మేము అదే అడుగుతున్నాం. జిల్లా పార్టీకి కూడా అందుకే అడుగుతున్నాం. జిల్లా పార్టీకి వెళ్ళారు, స్టేట్ పార్టీ ప్లేనరీకి వెళ్ళారు. ఈ పొరపాటు ఎవరి వల్ల జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి, సత్యబాబు గారు తెలుసుకోవాలి. ఎందుకు వెళ్ళారు, దీనికి ఏంటి బాధ పెట్టుకున్నారా, వీళ్ళు పిల్లాలి వీళ్ళు పిల్లకూడదు అన్నది ఏమైనా ఆలోచన ఉందా, అది కావాలి. ఆ ఉద్దేశంతోనే మేము రిప్రజెంటేషన్లో అది కూడా రాసాం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగ జీవులు కమ్యూనిస్టులేనని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెడ్డి శంకర్రావుతో కలిసి మాట్లాడుతూనే ప్రభుత్వ రంగ సంస్థలకు, కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేస్తున్న మోడీ సామాజిక న్యాయం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఆగస్టు 1 నుంచి 15 వరకును ప్రచారోద్యమం సిపిఎం దేశవ్యాప్తంగానూ చేపడుతుందని, ఈ కార్యక్రమంలోని ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ముఖ్యంగా భారత రాజ్యాంగం, అలాగే ప్రజాస్వామ్య హక్కులు, పౌర హక్కులు ఇవన్నీ కాపాడుకోవాలని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం మీద, పౌర హక్కుల మీద, ప్రజాస్వామ్యం మీద, ప్రజల స్వేచ్ఛ మీద విపరీతంగా దాడి చేస్తూ ఉన్నది. ఈ దాడి వలన సాధించుకున్న స్వతంత్ర ఫలాలు మనకు కాకుండా పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి
వెళుతూ ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా సాధించుకున్న స్వతంత్రాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి 75 ఏళ్ల స్వతంత్రం, ఈ స్వతంత్రం ఎవరి కోసం, ఎవరు పోరాడితే వచ్చింది, ఎలా వచ్చింది అన్న విషయాలు కూడా ఇవాళ పక్కన పెట్టేసి ఈ దేశానికి, ఈ భారతదేశానికి కాపాడటానికి మేమే మూలం అన్నట్టు ఈరోజు బీజేపీ ప్రచారం చేస్తుంది. దీనికి అర్హత లేదు. ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, బజరంగ దళ కానీ, బీజేపీ నాయకత్వం కానీ ఎక్కడ కూడా ఈ స్వతంత్రం కోసం పోరాడిన చరిత్ర వాళ్ళకి లేదు. అందుకని వీళ్ళ జాతీయ జెండా ఎగరేసే హక్కు కూడా వారికి లేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు పూర్తిగా నిషేధించారు అసలు ఈ జెండాని అసలు ఎగరేయడం అనే ఆఫీసులు కానీ, కార్యాలయాలు కానీ ఎక్కడ కూడా ఇంతవరకు ఎగరేసిన సందర్భం లేదు. ఈ మధ్యకాలంలో ఎగరవేయాలని చెప్పేసి ఒక పిలుపు ఇచ్చారు తప్ప ఇంతవరకు ఎక్కడ జాతీయ జెండాని గౌరవించింది లేదు, ఎగరేసింది లేదు, పట్టించుకున్నది లేదు. ఆ స్వతంత్రం మీద నమ్మకం లేని పరిస్థితి వారికి ఉంది. కానీ ఇవాళ దేశానికి మేమే కాపాడుతాము, హక్కులు కాపాడుతాము, ఈ స్వతంత్రం కాపాడుతామని చెప్పడం బోట. ఈ కార్యక్రమంలో ప్రజలందరికీ చేరువయ్యి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి, మరింత ఉధృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం. ఆ విధంగా ఈ జిల్లాలో కూడా అన్ని మండల కేంద్రాలు, పట్టణ కేంద్రాలు, మున్సిపల్ పట్టణాలు అన్నింటిలోనూ కూడా ఈ ప్రచార కార్యక్రమం, ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శన, సదస్సులు, ధర్నాలు రకరకాల రూపంలో ఈ ప్రచారాన్ని ఉధృతం చేసి బీజేపీ ఈ విధానాలను తిప్పికొట్టేదానికి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో లడ్డు ప్రధానమైనది. అన్ని లడ్డుల్లోని తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముఖ్యత దేనికి లేదంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రసాదం పరమ పవిత్రం. 1715 ఆగస్టు 2వ తేదీన మొదటిసారి లడ్డును శ్రీనివాసునికి ప్రసాదంగాను నివేదించడం ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం భక్తులకు పరమ పవిత్రం. స్వామివారి లడ్డూ కోసం భక్తులు ఎగబడుతుంటారు. తిరుమలకు వెళ్ళిన క్రమంలో ఇంకా కొన్ని లడ్డూలు దొరికితే బాగుండు అనుకునే భక్తులు చాలామంది ఉంటారు. స్వామివారి లడ్డూ ప్రసాదం లేకపోతే తిరుమల తిరుపతి తీర్థయాత్ర చేసినట్టే కాదు మరికొందరు భావిస్తారు. అయితే తిరుమల శ్రీవారి లడ్డు ఎప్పుడు తయారైంది, ఎప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చిందనే విషయంలో విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో లడ్డూకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకు లేదు. అందుకే ఈ లడ్డూకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్స్ లభించింది. అంటే దీని తయారీ విధానాన్ని ఎవరూ అనుసరించకూడదు. భక్తులు భక్తి శ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూది ప్రథమ స్థానం. తిరుపతి లడ్డూకు డిమాండ్ ఎంతో ఉంది. ఈ లడ్డూ తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తారు. ఈ ప్రసాదం తయారు చేయడం కోసం స్వచ్ఛమైన శనగపిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలకలు, జీడిపప్పు, కర్పూరం మొదలైన పదార్థాలు ఉపయోగిస్తారు. తిరుమల ఆలయంలో మూలమూర్తి కొలువు తీరు ఉండే గర్భాలయానికి శ్రీవారి వంటశాలకు ముందు ఒకళమాత విగ్రహం నెలకొల్పారు. వాస్తు ప్రకారం ఆగ్నేయంగా ఆలయంలో నిర్మించిన చోట ప్రసాదాలు తయారు చేస్తారు. తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి ఒకళమాత విగ్రహం వద్దకు తీసుకువెళ్లి నివేదిస్తారు. అక్కడ ఆమె ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించటం ఆనవాయితీ. శ్రీవారి ఆలయంలో లడ్డూల తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును దిట్టం అంటారు. దీనిని తొలిసారిగా టీటీడీ పాలక మండలి 1950లో నిర్ణయించింది. తొలి రోజుల్లో లడ్డూలను కట్టెల పొయ్యి మీద తయారు చేసేవారట. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యంత్రాలను ప్రవేశపెట్టారు. తిరుమలలో లడ్డూ తయారీ కోసం పోటు అనే వంటశాల ఉంది. ఇక్కడ అత్యాధునికమైన వంట సామగ్రి సహాయంతో రోజు 1,00,000 లడ్లు తయారవుతున్నాయి. వాజీనిస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటర్ కార్డుకు ఆధార్తో అనుసంధానం చేసుకోండి. జిల్లా ఓటర్లను సూచించిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి. ఉభయ జిల్లాల్లో ఘనంగాను పింగళి వెంకయ్య జయంతి వేడుకలు. యువతే రేపటి దేశ భవిష్యత్తు. సంస్కృతి పరిరక్షించాలని పిలుపునిచ్చిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. వాజీనిస్ సమాప్తం. నమస్కారం.